తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాజకీయ కుట్ర జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలోనే కూటమిని విడగొట్టాలనే ఆలోచనతో తెలంగాణలో కుట్ర జరుగుతోందని పివిఎన్ మాధవ్ మండిపడ్డారు. ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం చిత్రపటాన్ని మరొక రాష్ట్రంలో చెప్పులతో కొట్టడం సరికాదని రేవంత్ రెడ్డి కూడా ఆలోచించుకోవాలని సూచించారు. ఏవి జరిగినా కూడా దీని వెనకాల ఒక కుట్ర అయితే ఉంది, ఒక మైండ్ గేమ్ అయితే ఆడుతుంది. ఇవాళ తెలంగాణ వాదాన్ని స్వయంగా సొంతగా తీసుకొచ్చి లేపాలని కాదు, అలాగే వీళ్ళందరూ తిట్టాలని కాదు, ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇవాళ కూటమి ఆధ్వర్యంలో అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుంది, నెంబర్ 1 స్టేట్గా మారబోతుంది. దేశంలో ప్రపంచంలో ఉండే పెట్టుబడులన్నీ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి రావటం చూసి చాలామందికి కంటగింపు ఉంది. ఈ ప్రభుత్వం ఈ విధంగా ఉండకూడదు, నరేంద్ర మోడీ గారికి నష్టం కలిగించాలి, చంద్రబాబు నాయుడు గారికి నష్టం కలిగించాలి, పవన్ కళ్యాణ్ గారికి నష్టం కలిగించే ఒక ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ మాటలు. ఈ మాటలకి ఇటువంటి చేతలకి మేము బెదిరి ఆ విధంగా ప్రవర్తించే అవకాశం లేకుండా మేమందరం కలిసి వెళ్ళే విధంగా అందరి మధ్య విభేదాలు లేకుండా అటు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ రెండు తెలుగు రాష్ట్రాల యొక్క ప్రగతికి ఆలోచన చేసే కూటమి భారతీయ జనతా పార్టీ ఆ విధంగానే ఆలోచన చేస్తుంది. కనుక ఇటువంటి ప్రలాపనలు ఏవైతే ఉన్నాయో విరుద్ధ ప్రలాపనలు వాటిని ఆ విధంగానే దాన్ని తిరస్కరిస్తూ దాన్ని ఎక్కడ కూడా ఆలోచనలు పెట్టుకోకుండా ముందుకెళ్ళాలి. అంటే ఇవన్నీ కూడా దాష్టికాలు అవి చేయడం వల్ల ఏదో జరిగింది అనుకోండి, కానీ నష్టం చేకూరుస్తున్నారు. కేవలం మా ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఇటువంటి ఆలోచన కూడా దీన్ని సమసిపోయిన వివాదాన్ని మరింత రెచ్చగొట్టే ఒక ప్రయత్నం చేస్తున్నారు.